ములుగు జిల్లాలోని వాజేడులో పశువుల అక్రమ రవాణాను అమ్మా న్యూస్ గుట్టు రట్టు చేసింది. గిరిజన గ్రామాలను ఆసరాగా చేసుకుని పశువులను తక్కువ రేటుకు కొని రాత్రి వేళ బొలెరో, డీసీఎం వాహనాల్లో ముంబై, హైదరాబాద్ నగరాలకు వరంగల్ మీదుగా రవాణా చేస్తుంది. వాజేడు గ్రామం వద్ద చెక్ పోస్ట్, ఏటూరిగారం చెక్ పోస్ట్ సిబ్బంది సహకారాలతో పశు రవాణా జరుగుతున్నట్లు అమ్మా న్యూస్ గుర్తించి బట్టబయలు చేసింది. పశువుల అక్రమ రవాణా విషయం తెలిసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గోవులను తరలిస్తున్న వాహనాన్ని బీజేపీ నేతలు స్థానికులు అడ్డుకున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పశువుల అక్రమ రవాణాపై కొరడా చూపించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అక్రమ రవాణాపై చెక్ పోస్ట్ అధికారులు కూడా దృష్టి సారించి మనకు పశువుల అక్రమ రవాణా కాకుండా కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు పశువులు అంటే కూడా మనం మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపై అధికారులు దృష్టి సారించాలని మా బీజేపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న పశువులని మా బీజేపీ పార్టీ తరఫున అంటే పశు రవాణాని అరికట్టాలని చెప్పేసి మా బీజేపీ పార్టీ తరఫున మేము కోరుచున్నాము. అదేవిధంగా తనిఖీ అధికారులు, చెక్ పోస్ట్ తనిఖీ అధికారులు తనిఖీ చేసి వాటిని అరికట్టగలరు. ఇలాగే కొనసాగితే రాబోయే తరానికి గోమాత అంటే ఏంటో తెలుసుకోవడం కోసం పుస్తకాల్లోనూ మ్యూజియంలోనూ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనికి సంబంధిత అధికారులు దాన్ని తనిఖీ చేసి అరికట్టగలరని మా బీజేపీ పార్టీ ద్వారా మేము కోరుతున్నాం. తెలంగాణకి అక్రమంగా పశు రవాణా జరుగుతుంది. ప్రాంతీయంగా కూడా అనేక పశువులను అర్ధరాత్రులు తరలిస్తున్నారు. దీనిపై చెక్ పోస్ట్ అధికారులు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు, వాటిని తనిఖీ చేయడం లేదు. ఇదే కొనసాగుతూ ఉంటే రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా గోమాతని పుస్తకాలలోనూ పటాలలోనూ చూడడం తప్ప మనం చూడలేకపోతాం. పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దీనిపై అధికారులు తగు చర్య తీసుకోవాల్సిందిగా బీజేపీ పార్టీ నుంచి మేము